స్థల పురాణంలో విష్ణుమూర్తి వరాహ నరసింహ అవతారం ఎలా ధరించారో తెలిపే ఒక పౌరాణిక గాథ కూడా ఉన్నది. హిరణ్యాక్షుడు భూమిని ఆక్రమించి పాతాళలోకానికి తీసుకువెళ్ళాడు. విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి అతడిని సంహరించి ఆ రాక్షసుడి చెర నుండి భూమిని విడిపించాడు. హిరణ్యకశిపుడు తన సోదరుడైన హిరణ్యాక్షుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అతను అమరత్వం పొందాలని ఆకాంక్షించి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. ప్రొద్దునైనా ఏ జంతువు చేత గాని, ఏ నరహంతకుడి చేత గాని, ఆకాశంలో గాని, భూమి మీద గాని, ఏ ఆయుధం చేత కానీ తాను చంపబడకూడదనే వరాన్ని ప్రసాదించమని హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుడిని కోరాడు. దేవతలు, ఋషులతో సహా యావత్ ప్రపంచం తనను పూజించాలని అతను కోరుకున్నాడు. అయితే అతని కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి పరమభక్తుడయ్యాడు. దానివల్ల తన తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. అతని భక్తికి కోపించిన హిరణ్యకశిపుడు అతన్ని చంపడానికి ప్రయత్నించాడు. ఏనుగులతో అతనిపై తొక్కించి విషసర్పాలను ప్రయోగించాడు. దైవ కృప వల్ల ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తన కుమారుడిని సముద్రంలోకి విసిరి అతనిపై ఒక పెద్ద పర్వతాన్ని ఉంచమని తన సేవకులను ఆదేశించాడు. అయితే విష్ణుమూర్తి సగం మనిషి, సగం సింహం రూపం ధరించి ప్రహ్లాదుడిని రక్షించి హిరణ్యకశిపుని సంహరించాడు. తన కృతజ్ఞతకు గుర్తుగా ప్రహ్లాదుడు నరసింహస్వామికి ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఆ విధంగా ఆ దేవాలయం ఉనికిలోనికి వచ్చింది. దేవతా విగ్రహం చుట్టూ ఆలయాన్ని నిర్మించిన మొదటి వ్యక్తి ప్రహ్లాదుడు అయినప్పటికీ ఒరిస్సా, చాళుక్య, హొయసాల, కాకతీయ మరియు చోళ శైలుల వాస్తు నిర్మాణ మేళవింపులతో దీని నిర్మాణానికి అనేక రాజులు దోహదపడ్డారు. తూర్పుముఖంగా ఉండే అనేక దేవాలయాల వలె కాకుండా ఇది పడమర ముఖంగా ఉండటం ఈ ఆలయం యొక్క ఒక ప్రత్యేక లక్షణం. అలాగే ఇక్కడ జరుపుకునే కళ్యాణోత్సవం మరియు చందనోత్సవం వంటి పండుగలు తమిళనాడులో అనుసరించే ద్రావిడ సంప్రదాయాలచే ప్రభావితమయ్యాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ చాంద్రమాన వ్యవస్థను అనుసరిస్తుండగా తమిళనాడులో అనుసరించే సూర్యమాన వ్యవస్థ ప్రకారం ఈ వేడుకలు జరుగుతాయి. శుభాంగాయ మంగళాయ మహాజసే నివాసాయ శ్రీని సింహాయ మంగళం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.